ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్లో 5 అడుగుల వెడల్పుతో ఎల్ షేప్ బండ్ చేసి దుంప జాతి, ఆకుకూరలు, కూరగాయలు, తీగ జాతి, పళ్ళ మొక్కలు పెట్టడం జరిగింది. వరి విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి చల్లుకోవడం జరిగింది. అలా చల్లుకున్నాక 15 రోజుల తర్వాత ద్రవజీవామృతం తయారు చేసుకొని 5 రోజుల తర్వాత దాన్ని పారించడం జరిగింది. అలా 30 రోజుల వ్యవధిలో బీజామృతంతో నారు శుద్ధి చేయడం జరిగింది. ఇలా నారు శుద్ధి చేయడం వలన వేరు వ్యవస్థ బాగా పెరుగుతుంది. అప్పుడు మనకి మొక్కలు వేసుకున్నా కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. లైన్ సోయింగ్ విధానాల్లో వేయడం వల్ల గాలి, వెలుతురు అన్నీ సమానంగా వాటికి తోలడం వల్ల నాకు దిబ్బు శాతం పెరిగిద్ది. అదే కెమికల్ చేసిన రైతు పొలంలో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందలేదు, పిలకల శాతం కూడా పెరగలేదు. కానీ మా పొలంలో పిలకల శాతం పెరిగినాయి, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇలా చేయడం వల్ల మా పొలంలో వానపాములు వృద్ధి ఒబ్బడి దెబ్బడిగా పెరగడం జరిగింది. బాగా అవి మట్టినే తిని మట్టినే విసర్జడం వల్ల కార్బన్ శాతం పెరిగి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అదే అందిస్తుంది మొక్కకి.